హలో అండి. అందరికీ నమస్తే. నా పేరు చంటి. వెల్కమ్ టు చంటి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకా ఇదైతే గురువారం రోజు వ్లాగ్ అండి. ఉదయం తెల్లవారుజామున నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి నేను నిద్రపోయే ముందు వరకు క్షణం తీరిక లేకుండా నా పనులన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటానో, పిల్లల్ని చూసుకుంటూనే ఇంటిని నీట్‌గా ఎలా ఉంచుకుంటానో అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించానండి. ఫస్ట్ మార్నింగ్ లేవగానే ప్రేయర్ అయితే చేసుకొని ఫ్రెష్ అయిపోయి అప్పుడైతే వీడియో స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే 5 అవుతుంది టైము. మార్నింగ్ 5 AM అనమాట. నిన్న ఈవినింగే మాప్ పెట్టేసి నైటే స్టవ్ కడిగేసి మార్నింగ్ ధూపం వేద్దామని చెప్పి సాంబ్రాణి వేసే కుంది కూడా కడిగేసి పెట్టేశానండి. నైటే ఇడ్లీ పిండి కూడా రెడీగా పెట్టేశాను. నేను ఇడ్లీ పిండి తక్కువ చేస్తానండి. ఎంత బిజీగా ఉన్నా సరే ఎక్కువ రోజులు నిల్వ ఉంచి వాడననమాట. నాకు ఇష్టం ఉండదండి. ఇంకా ఆ తర్వాత ఈరోజైతే సాంబారు, ఆమ్లెట్ అయితే చేస్తున్నానండి. ఇడ్లీ ఇష్టం లేదు అంటే పిల్లలకి అట్లు వేసేస్తాను. ఇంకా వెంటనే కూడా నేను కాయగూరలన్నీ కూడా కట్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను. ఎందుకంటే టైం అయితే చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. 5 కదా అయింది, 5:30 కదా అయింది అని చూసుకుంటూ ఉంటే టైం చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. అందుకని వెంటనే పనైతే స్టార్ట్ చేసేస్తానండి. కొంచెం తెల్లవారుతుంది. నేను నైట్ అయితే ఇలా కడిగేసి ముగ్గు వేసేస్తానండి. అదే మీకు ఇక్కడ చూపించాను. ఇంకా 7 అయ్యే లోపులో నేను వాటర్ వేయడము, అలాగే సాంబార్‌కి అన్నీ పప్పు ఉడికించేసి, అలాగే ముక్కలన్నీ కూడా ఉడికించేసుకొని రెడీగా పెట్టేసుకొని, వాటర్ వేసేసి, తర్వాత మంచినీళ్ళు అవి పట్టేసుకొని సందంతా కడిగేసి, ఆ తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా తుడిచేసి ధూపం వేయడానికైతే రెడీ చేస్తున్నానండి. 7 అయ్యే లోపులో నేను ఇన్ని పనులు చేసుకున్నానండి. అవన్నీ వీడియో తీయడం అయితే నాకు కుదరలేదు. మోటార్ వేస్తే నాకు హాఫ్ అన్ అవర్ అక్కడే అయిపోతుందండి. ఎందుకంటే పైన ఉంటుంది ట్యాంకు. సౌండ్ వస్తుంది కానీ వినిపించదనమాట. కాబట్టి బయట నించోవాల్సొస్తది. ఇంకా ఆ తర్వాత ధూపమంతా వేసేసి పిల్లలనైతే లేపుతున్నానండి. జస్ట్ తల్లి లేనా టైం అయిపోయింది లేవండి. ఇంకా పిల్లలైతే లేచి రెడీ అవుతున్నారండి. బాబైతే తనకి తనే రెడీ అయిపోతాడు. పాపనైతే ఆయన రెడీ చేస్తారు. ఇంకిక్కడ సాంబారు పొంగుతూ ఉందండి. తాలింపు కూడా పెట్టేశాను. తర్వాత ఒక స్టవ్ మీద అట్ట అయితే వేశానండి. మినపపిండి ఉంది కదా! దాంతో అట్ట వేశాను ఇడ్లీ పిండితో. ఇంకొక దాని మీద ఆమ్లెట్ అయితే వేశాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్టు వాటర్ పట్టేసి పెట్టేసుకుంటానండి బాటిల్స్‌లో. కానీ మిగతా అన్నిటి వల్ల వాటర్ వేయడం లేట్ అయిపోయిందనమాట. ఇంకా నేను పిల్లల్ని 8:30 లోపులో స్కూల్‌కైతే అన్నీ పెట్టి రెడీ చేసేయాలండి. అందుకని చెప్పి ఏ ఒక్కటి మర్చిపోయినా కష్టమైపోతుంది. మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి లంచ్, అలాగే వాటరు ప్రతీదీ కూడా వాళ్ళకి రెడీ చేసి పెట్టేయాలి కాబట్టి ఇద్దరికీ ఒక్కటి కూడా మర్చిపోకూడదు. ఆ టైంలోనే నేను కూడా లంచ్ బాక్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే నాకు టైం సేవ్ అవ్వాలి కదా! నేను 10 కల్లా ఆఫీస్‌లో ఉండాలండి. అందుకని చెప్పి ఆయన కూడా అదే టైంకే వెళ్ళిపోవాలి. ఇంకా నేను హడావిడిగా ఇదిగోండి ఒకదాని తర్వాత ఒకటి ఆ పని చేసుకుంటూనే ఉంటాను. ఒక పక్క ఈ పని చూసుకుంటూ, ఇంకో పక్క వేరే పని చూసుకుంటూ ఉండాలి. ఏది మర్చిపోయినా స్టవ్ మీద మాడిపోతుందనమాట. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటాను. ఇంకిక్కడైతే పిల్లలకైతే టిఫిన్ రెడీ అయిపోయిందండి. తర్వాత మా కోసం కూడా వేసేస్తున్నాను. తర్వాత వేద్దాంలే అని అనుకుంటే టైం అయితే ఉండదండి. అందుకని చెప్పి పిల్లలకి అయిపోంగానే వేసేసి పెట్టేసాననుకోండి. స్టవ్ ఇంక దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మా పాప అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫస్ట్ అడిగేది ఈరోజు ఏం వండుతున్నావు అమ్మా అని అడుగుతుందండి. నేను ఈ పని ఇంత బిజీగా పని చేసుకుంటూ ఉంటే వచ్చి టిఫిన్ ఏంటి, లంచ్ ఏంటి అని అడుగుతూనే ఉంటుందన్నమాట.
బ్రేక్ అయితే ఇవ్వదండి. ఈ నెక్స్ట్ టైమ్ వీడియోస్‌లో మీకు వినిపిస్తాను. ఎలా అడుగుతది, ఎలా మాట్లాడుతది అని. ఇంకిక్కడ నైట్ కడిగిన గిన్నెలున్నాయండి. అవి కూడా నేను ఎక్కడివక్కడ పెట్టేస్తున్నాను. నేనేం చేస్తాను అంటే, మొత్తం వాటరంతా ఆరిపోయే వరకు నేను గిన్నెలు సర్దనండి. ఎందుకంటే, నాకు చిరాకుగా ఉంటుందనమాట. చక్కగా నీరంతా పోయిందనుకోండి, తర్వాత మనం ఎక్కడైతే గిన్నెలు సర్దుతామో ఆ ప్లేస్ అంతా కూడా నీట్‌గా ఉంటుంది. ఇదిగోండి చట్నీ చేసేసాను. రైస్ అయిపోయింది. సాంబార్ అయిపోయింది. ఇక్కడ ఆమ్లెట్. తర్వాత పిల్లలకి టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా ఆయన కోసం అని చెప్పి బార్లీ పెట్టానండి. వేడి చేసేస్తుంది కదా! బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి. అంటే ఒక్కో రోజు బార్లీ, ఒక్కో రోజు రాగి జావ ఇలా చేస్తూ ఉంటానన్నమాట. రోజు ఒకటే ఉండదండి. ఈరోజైతే బార్లీ అనమాట. ఇంకా తర్వాత పిల్లలు కూడా వెళ్ళిపోయారు స్కూల్‌కి. ఇంకా ఈయన పిల్లల్ని స్కూల్‌కి తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చేసేసరికి నేను ఫాస్ట్‌గా టిఫిన్ తినేసి రెడీ అయిపోతాను. మిగతా ఇంకా ఏమేం పనులున్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటానండి ఈ గ్యాప్‌లోనే. చాలా ఫాస్ట్‌గా చేసుకుంటానండి. టిఫిన్ తినేసి వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోయి ఇంకిక్కడ పచ్చడి అంతా కూడా వేరే దాంట్లోకి తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఇంకా మిక్సీ జార్ నుంచి అన్నీ కూడా క్లీన్‌గా పెట్టేసుకుంటానండి తోమేసుకొని. ఎందుకంటే ఈవినింగ్ వచ్చేసరికి గిన్నెల పని ఉండదు కదా! ఒకవేళ ఉన్నా కానీ మళ్ళీ లంచ్ బాక్స్‌లో అన్నిటితో పాటు కలిపి ఇవి కూడా ఎక్కువైపోతాయి. అందుకని చెప్పి ఉన్నంత వరకు తోమేసి నేను స్టవ్వు అలాగే ఆ వాల్ అన్నీ కూడా క్లీన్‌గా తుడిచేసుకుంటానండి. తుడిచేసుకొని నీట్‌గా పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఆఫీస్‌కైతే స్టార్ట్ అయిపోయానండి. నన్ను ఆఫీస్‌లో డ్రాప్ చేసేసి అప్పుడు ఈయన అయితే వెళ్తారనమాట. నేను ఇంటి దగ్గర నుంచి 9:30కి స్టార్ట్ అయితే గానీ 10 కల్లా ఆఫీస్‌లో ఉండలేమండి. ఇంకా ఈవినింగ్ ఇంటికొచ్చేసరికి ఈరోజు కొంచెం లేట్ అయింది. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వచ్చాను. చెల్లి వచ్చిందని చెప్పి. ఇంక అక్కడే పిల్లల్ని చదివించడము అన్నీ కూడా అయిపోయాయండి ఈరోజు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మోటర్ వేసేసుకొని తర్వాత పైకొచ్చి పిల్లల నాప్కిన్స్ అయితే నానబెట్టి వెళ్ళాననమాట. అవన్నీ కూడా పైకి తీసుకొచ్చి జాడించేసి పొద్దున్న ఆరబెట్టిన బట్టలన్నీ కూడా కిందకి తీసుకొని వెళ్ళిపోతాను. తీసేసి పెట్టేసాను. ఇంకా కొంచెం మట్టి మట్టిగా ఉందని చెప్పేసి అక్కడంతా కూడా వాటర్ పోస్తున్నానండి. ఎందుకంటే మనము వాడుతున్నాం కదా! మనమే ఉండట్లేదు కదా! మిగతా వాళ్ళు కడుగుతారులే అని నేనేమి అనుకోనండి. నాకు చిరాకుగా అనిపిస్తే ఎక్కడున్నా సరే నేను తిరిగే ప్లేస్ నీట్‌గా ఉండాలని అనుకుంటాను. ఇంకా ఆ తర్వాత బట్టలన్నీ కూడా కిందకి తీసేసుకొని వెళ్ళిపోయామండి. నాప్కిన్స్ అన్నీ కూడా ఆరపెట్టేసాను. ఏ ఒక్కటి మిస్ అయినా కూడా పిల్లలకి నెక్స్ట్ డే నాప్కిన్స్ అయ్యి ఉండవు కాబట్టి నేను అన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్నింగ్ నానబెట్టేసుకొని వచ్చి ఈవినింగ్ వాష్ చేసేస్తాను. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి పిల్లల బ్యాగులు, లంచ్ బ్యాగులు, బట్టలు ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. ఈవినింగ్ ఇంటికొచ్చేసరికి ఇల్లయితే ఇలా ఉంది. ఆఫ్టర్‌నూన్ ఆయన లంచ్‌కొస్తారు కదండీ! మార్నింగ్ టిఫిన్ చేసేసి లంచ్‌కొచ్చి వెళ్తారు. తర్వాత వంటగది ఇలా ఉందన్నమాట. నేనేమో నీట్‌గా పెట్టి వెళ్ళాను. వచ్చేసరికి ఇలా ఉంది. మార్నింగ్ వెళ్ళే ముందే నేను నెక్స్ట్ డే కోసం మినపప్పు నానబెట్టానండి. గారెలు వేద్దామని చెప్పి. ఎందుకంటే నైట్ వచ్చి నానబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే కడిగి పెట్టాలంటే అవ్వదండి. అందుకని చెప్పి ఈవినింగ్ కడిగేసి పెట్టేస్తాను. ఆయన కోసమని చెప్పి బార్లీ పెట్టాను. కొంచెం కూడా తాగలేదనమాట. నేను ఉంటేనే గుర్తుంటది. లేదంటే అసలేమి తాగరు. ఇంకా ఒక్క 10 నిమిషాలైతే రెస్ట్ తీసుకున్నానండి. తర్వాత మళ్ళీ వంటగదిలోకొచ్చేసాను. వచ్చేసి ఈరోజైతే వంట చేసే ఓపిక అయితే ఇంక లేదండి. అందుకని చెప్పి మార్నింగ్ వేసిన పిండుంది కదా! ఇడ్లీ పిండి. అదే రొట్టెలాగా వేసేసాననమాట. జెసికా తల్లయితే అమ్మ దగ్గరుంది. కాబట్టి ఈరోజు అమ్మ అక్కడ భోజనం పెట్టేసి పంపిస్తారు. ఇంకా ఆయనకి, నాకు, బాబుకి అయితే రొట్టెలాగా వేసేస్తున్నాను. ఎలాగో సాంబార్ ఉంది కదా! ఇంక తినేయొచ్చు. మార్నింగ్ చట్నీ కూడా కొంచెం ఉంది అని చెప్పి నార్మల్‌గా అయితే ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తే పిల్లల కోసం స్నాక్స్ చేయడము, తర్వాత మాకు డిన్నర్ చేయడము అన్నీ ఉంటాయండి. ఈరోజు నాకు లేట్ అయింది కాబట్టి ఇలా ఉందనమాట.
మీకు నెక్స్ట్ వీడియోస్లో ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది అవి కూడా నేను షేర్ చేస్తానండి. ఇంకా రొట్టె అయితే సిమ్లో పెట్టేసి ఇంకా పప్పు అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఇప్పుడు కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనుకోండి, పొద్దుట మిక్సీ చేసేసి అన్నీ కలిపేసి చక్కగా గారెలు అయితే వేసేయచ్చు అని చెప్పి పప్పు అయితే కడిగేస్తాను. నేను తెల్ల మినపగుళ్ళే వాడతానండి, ఈజీగా ఉంటాయి దోసకవి అని చెప్పి. కానీ గారెలు వేసేటప్పుడు మాత్రం ఇలా తొక్కతో ఉన్న మినపప్పే వాడతాను. ఇలా ఇవైతేనే టేస్ట్ బాగుంటాయి. ఇంక నేను మార్నింగ్ తోమేసి వెళ్ళిన గిన్నెలన్నీ కూడా ఆరిపోయి ఉంటాయండి. కాబట్టి నేను ఎక్కడివక్కడ నీట్‌గా సర్దేసుకుంటాను. మిక్సీ జార్‌లైనా, వాటర్ బాటిల్స్ అయినా అన్నీ కూడా నీట్‌గా పెట్టేసుకుంటానండి ఎక్కడివక్కడే. కొంచెం దుమ్మేమన్నా పడినా కూడా వెంటనే తుడిచేసుకుంటాను. ఎందుకంటే నేను ఒక్కరోజు బద్ధకించినా కూడా తర్వాత అది ఎక్కువ పని అయిపోతుందండి. అందుకని చెప్పి నేను ఎప్పుడు బద్ధకించననమాట. బాగా నీరసంగా ఉంది అని అనుకున్న రోజు మాత్రమే రెస్ట్ తీసుకుంటానండి. ఎందుకంటే నేను చేయకపోయినా ఎవరో వచ్చి మన పని అయితే చేయరు కదా! అందుకని చెప్పి. ఇంకిప్పుడైతే గిన్నెలన్నీ సర్దేసి ఇంకా లంచ్ బాక్స్‌లన్నీ బయటికి తీస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ తోమేసి పెట్టుకోవాలి. నావైతే అక్కడ కొంచెం కడిగేస్తాను, తోమేస్తాను. కానీ నాకు అక్కడ కడిగినా సరే సాటిస్ఫాక్షన్ ఉండదండి ఆఫీస్‌లో. అందుకని చెప్పి ఇంటికొచ్చాక మళ్ళీ తోమేస్తాను వాటిని. ఇదిగోండి చక్కగా తోమేసి సింక్ కూడా తోమేస్తాను ఎప్పటికప్పుడు. చిరాగ్గా ఉంటుంది. చిన్న చిన్న దోమలవి వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు నీట్‌గా పెట్టేసుకుంటానండి. రొట్టె కూడా రెడీ అయిపోయింది. ఇంకా బాబుకైతే పెట్టేస్తాను. బాబు గడికి పెట్టేస్తే వాడు టీవీ చూస్తూ తింటున్నాడు. ఈలోపు నేను ఆయన ఇంకా రాలేదండి. కాబట్టి బట్టలన్నీ కూడా మడత పెట్టేసి ఎక్కడివక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు పెట్టకుండా అలా వదిలేసాను అనుకోండి, అవి రేపటికి మళ్ళీ వేరే బట్టలతో పాటు కలిసి ఇంకా ఎక్కువైపోతాయి. అప్పటి నుంచి మన బద్ధకం మొదలవుతుందనమాట. అందుకని చెప్పి నేను బద్ధకించకుండా వెంటనే మడత పెట్టేసి ఎక్కడివక్కడ పెట్టేసుకుంటాను. మన పని ఎప్పటికప్పుడు చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఇంటికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తది. లేదు ఎక్కడివక్కడ చిరాకుగా ఉన్నాయనుకోండి, ఆఫీస్ నుంచి రాగానే మనకి మైండ్‌కి రిలాక్స్‌గా ఏమీ అనిపించదండి. అందుకే నేనెప్పుడూ కూడా రోజంతా మనం ఎంత కష్టపడినా కూడా ఇంటికి వచ్చి ఇంటిని చక్కగా నీట్‌గా పెట్టుకుంటే మనకి రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఉన్నంత సేపు కూడా మైండ్‌కి బావుంటుంది. అందుకే నేనెప్పుడూ కూడా ఇంటిని నీట్‌గా పెట్టుకోవడానికి చూస్తానండి. ఎప్పుడూ కూడా బద్ధకించననమాట. హెల్త్ బాలేదు అని అనుకున్నప్పుడు మాత్రమే తప్ప మిగతా అంత టైంలో కూడా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ నా పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటాను. మామూలుగా ఉదయం తెల్లవారుజామున లేచినప్పటి నుంచి రెస్ట్ లేకుండా ఇలా కంటిన్యూగా నిద్రపోయే ముందు వరకు పని చేయాలి అంటే కష్టంగానే ఉంటుందండి. కానీ ఇష్టంగా చేస్తే ఏది కష్టం అనిపించదు. ఇదిగోండి ఫైనల్‌గా అయితే మొత్తం అంతా కూడా ఇలా నీట్‌గా పెట్టేసుకున్నాను. ఇంకా ఆయనొచ్చిన తర్వాత తినేసి అవి కూడా కడిగేసి ఇంక నేను వీడియో ఎడిటింగ్ చేసుకొని నిద్రపోయేసరికి 12 అలా అవుతుందండి. ఇంకా ఈరోజు నా డే అయితే ఇలా ఉందనమాట. రోజు ఇలాగే ఉండదండి, మారుతూ ఉంటుంది.